జననీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాల్టి వీడియోలో భాగంగా మనం పత్తి పంట కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశమంతటా ప్రధానంగా పండిస్తున్న అతిపెద్ద పంట. దేశం యొక్క పారిశ్రామిక మరియు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా భారతదేశం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంకా తెలుగు రాష్ట్రాల మాటకొస్తే పత్తి పండించడానికి అనుకూలమైన నేల ఏంటి, అనుకూలమైన సమయం ఏంటి చూద్దాం. నల్లరేగడి నేలలు, ఎర్రరేగడి నేలలు మరియు మిశ్రమ నేలలు పత్తి పంటకు అనుకూలంగా ఉంటాయి. ఋతుపవనాలను బట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ సెప్టెంబర్ సమయంలో సాధారణంగా పత్తి సాగు మొదలు పెడతారు. విత్తనాలు పెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చూద్దాం. నేల బాగా లవణీయంగా ఉండకుండా చూసుకోవాలి. నేల నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండేలా కాకుండా కొంచెం ఎండిపోయినట్టుగా ఉంటేనే పత్తి పంటకు బాగా అనుకూలంగా ఉంటుంది. విత్తనాలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. మన ప్రాంతము మరియు మనం ఎంచుకున్న నేలకు తగ్గట్టు విత్తనాలను ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. విత్తనాలకు మధ్యలో 1.5 అడుగు దూరంలో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ నేల అధిక సారమైనది అనుకుంటే 2 అడుగుల దూరంతో కూడా విత్తనాలను విత్తుకోవచ్చు. సాలుకు సాలుకు మధ్యలో 4 నుంచి 5 అడుగుల దూరం ఉండేలాగా చూసుకోవాలి. నాణ్యమైన పత్తి దిగుబడి కోసం చేయాల్సిన పనులేంటి, వాడాల్సిన ఎరువులేంటి ఇప్పుడు చూద్దాం. నాణ్యమైన పంట కావాలి అనుకునే ముందు మొదటిగా భూమి సారవంతంగా ఉందా లేదా చూసుకోవాలి. గతంలో పశువుల పేడ దిబ్బలుగా వేసి ఎరువులుగా భూమికి అందించి భూమిలో బలాన్ని పెంచుకుని సారవంతం చేసుకున్నవారు. కానీ ఇప్పుడు అలా ఎవరు చేయడం లేదు. ఇలా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వలని భూమి కాస్త ఎక్కువగా సారవంతం అవుతుంది. ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ప్రొడక్ట్ భూమిలో ఎన్నలేని బలాన్ని చేకూరుస్తుంది. ఇది భూమిని గుల్లబార్చి వేరు వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఈ ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ప్రొడక్ట్ లో లియోనైట్రేట్ మరియు సీవీడ్ తో పాటు మరికొన్ని ఖనిజాల మిశ్రమంతో తయారు చేయబడి ఉంటుంది. ఇప్పుడు పత్తి పంటలో మనం తరచుగా ఎదుర్కొనే సమస్య పురుగులు, దోమ. విత్తనాలను దగ్గరగా పెట్టుకున్నప్పుడు మొక్కలు పెరిగే క్రమంలో ఒకదానికొకటి అల్లుకొని ఉండిపోవడం వల్ల కూడా దోమ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా పంటకు దోమ చాలా కారణాల వల్ల కూడా రావచ్చు. కారణాలు ఏవైనా సరే పురుగుల్ని, కీటకాలని సమర్థవంతంగా ఎక్కువ కాలం వరకు అరికట్టడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ బెస్ట్. ఇందులో కూడా మహతి ఎకోటెక్ వారి నానోకేర్ వాడడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. పంట ప్రారంభ దశ నుంచి నానోకేర్ పిచికారీ చేసుకోవడం వల్ల గుడ్డు దశ నుండి పురుగులను అరికట్టుకొని, పంట ప్రారంభ దశ నుంచి నానోకేర్ ని పిచికారీ చేసుకోవడం వల్ల గుడ్డు దశ నుంచే పురుగుల్ని అరికట్టుకొని పంటను ఆరోగ్యంగా దృఢంగా పెంచుకోవచ్చు. పురుగులతో పాటు పత్తి పంటలో వైరస్ సోకడం అనేది కామన్ అయిపోయింది. దీనివల్ల అధిక దిగుబడి మొత్తంగా తగ్గిపోయింది. పంట చాలా పాడైపోతుంది. దీనికి రసాయనాలు వాడడం వల్ల వైరస్ ని ఆ కొంతకాలం వరకు తగ్గించుకోవచ్చు, కానీ మళ్లీ పంట వైరస్ వల్ల ప్రభావితం అవుతూనే ఉంటుంది. దీనికి సేంద్రియ ఎరువులు వాడడం ఉత్తమం. మార్కెట్ లో లభించే మహతి ఎకోటెక్ వారి యాంటీవైరస్ కంట్రోలర్ ఏవి చాలా స్పష్టంగా మీకు పంటలో వ్యత్యాసాన్ని చూపించగలదు. విత్తనాలు వేసిన ఒక 7 నుంచి 8 రోజుల్లో మొలకలు రావడం చూస్తుంటాము. ఇంకా మొక్క పెద్దగా అవుతూ ఉండడము. ఈ క్రమంలో చివరికి రైతులందరూ ఎక్కువ కాపు ఉండాలి, పత్తి పువ్వులు ఉండాలి, గుబ్బలు ఎక్కువగా రావాలని కోరుకుంటారు. దానికోసం రసాయనాలు వాడి విసిగిపోతుంటారు. రసాయనాలకు బదులు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. దీనికోసం కూడా మన మహతి ఎకోటెక్ వారే కప్పా ఫీకస్ ని తయారు చేశారు. కప్పా ఫీకస్ సీవీడ్ ఇది లిక్విడ్ రూపంలో ఉన్న సీవీడ్ ఫెర్టిలైజర్. ఇది పంటల్లో విరివిగా వాడుకోవచ్చు. దీన్ని పంటలపై పిచికారీ చేసుకోవడం ద్వారా అధిక లాభాలు కూడా ఉంటాయి. ఫ్లవరింగ్ కోసం రైతులు అన్ని రకాల పంటల్లో తప్పక వాడాల్సిన ఫెర్టిలైజర్ కప్ప. చూసారు కదండి, ఇలా మన మహతి ఎకోటెక్ వారి 100% సేంద్రియ పద్ధతుల్లో సేంద్రియ ప్రొడక్ట్స్ వాడుతూ మన పత్తి పంటల్లో ఎలాంటి మార్పులు గమనించవచ్చో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు మళ్ళీ వస్తుంటాము. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జననీ అగ్రి లైఫ్ ని. ధన్యవాదాలు.